హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అయితే నాకు ఒక కామెంట్ వచ్చింది. ఒక నా లెక్కనే ఒక చిన్న యూట్యూబర్ ఒక తమ్ముడు కామెంట్ చేసిండు, నా వీడియో ఎన్లో ఎడిట్ చేస్తున్నావు, ప్లస్ ఎంత రేషియోలో ఎడిట్ చేస్తున్నావు, ఎట్లా రేషియో సెట్టింగ్ ఎట్లా చేసుకోవాలని చెప్పేసి. తమ్ముడు, నేను కూడా ఒక కొత్త యూట్యూబర్ నే, నాకు తెలిసినంత నేను మీకు చెప్తా. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా మొత్తం చూడు, అయితే నీకు అర్థమవుతుంది. ఈ యాప్ నేమ్ వచ్చేసి విఎన్ యాప్. వీడియో క్వాలిటీ ఎంతైతే సపోర్ట్ చేస్తుందో ఈ యాప్ లో కూడా అంతే సపోర్ట్ చేస్తుంది. ఈ యాప్ వచ్చేసి మనకు ఫ్రీ, మొత్తము ఏం ఛార్జ్ చేయకుండా అవసరం లేదు. అండ్ ఇంకోటి, వాటర్ మార్క్ కూడా ఉండదు ఈ యాప్ లా. మ్యూజిక్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మనము క్లిప్స్ కూడా కట్ చేసుకొని ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. అది ఎట్లాంటి ఫోన్ అయినా సరే మీకు సపోర్ట్ చేస్తుంది, ఆండ్రాయిడ్ కానీ యాపిల్ ఫోన్ లో కానీ. వీడియో మొత్తం స్కిప్ చేయకూడదు. అండ్ ఈ వీడియోకి 15 లైక్స్, ఒక 10 సబ్స్క్రైబర్స్ వస్తే నెక్స్ట్ నేను thumbnail ఎట్లా రెడీ చేస్తున్నా ఈజీగా అని చెప్పేసి ఆ వీడియో కూడా చేస్తా. లెట్స్ గో. నువ్వు వీడియో ఏ యాంగిల్ తీస్తున్నావు అన్నది ఇంపార్టెంట్. వీడియో ఇట్లా స్ట్రైట్ గా తీసినావు అనుకో, షార్ట్ కోసం ఇట్లానే మొత్తం వీడియో మొత్తం కంటిన్యూ చేయాలి. ఒకవేళ నువ్వు వైడ్ యాంగిల్ ఇట్లా ల్యాండ్ స్కేల్ తీసినావు అనుకో, వీడియో ఈ యాంగిల్ నే నువ్వు షార్ట్ లో కూడా అప్లోడ్ చేయొచ్చు. కాకపోతే ఏమైతే నీ పిక్చర్ అనేది సెంటర్ వచ్చేటట్టు చూసుకోవాలి. అట్లా కూడా ఎడిట్ చేసుకోవచ్చు మనము విఎన్. ఇప్పుడు మనం వీడియో ఇద్దాము, నేను ఎట్లా ఎడిట్ చేస్తా షార్ట్ వీడియోస్ అని చెప్పేసి. ఓకేనా? ఇప్పుడు రేషియో అనేది మిస్ అవుతుంది అంటున్నావు, రేషియో సెట్ అవుతుంది అన్నావు కదా. వీడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ వీడియోని నేను ఎట్లా తీసిన అంటే ఫోన్ లో పొడుగా తీసిన, ఇట్లా ఫుల్ స్క్రీన్ తీసిన పొడుగా. అయితే ఈ వీడియో అన్నది మనకు సేమ్ ఇంతే రావాలి అంటే దీన్ని నువ్వేం చేయకు, మంచిగా క్లిప్ ఎడిటింగ్ చేసుకో, క్లిప్ కట్ చేసుకో, ఏది అవసరం ఉంటుంది ఏది అవసరం ఉండదు. అండ్ ఏదైనా బ్యాక్గ్రౌండ్ కానీ అంటే సౌండ్ కూడా మనము యాడ్ చేసుకోవచ్చు. ఏమైనా స్టిక్కర్స్ కానీ అంటే యూట్యూబ్ కానీ ఏదైనా ఇట్లాంటి స్టిక్కర్స్ కావాలనుకున్న యూట్యూబ్ స్టిక్కర్స్ ఇవి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ఇంట్లో. ఇప్పుడు ఇది స్ట్రేట్ ఉంది ఈ వీడియో. అండ్ ఇంట్లో నువ్వు వైడ్ యాంగిల్ ఒకవేళ యాడ్ చేసినావు అనుకో, ఇప్పుడు ఈ వైడ్ యాంగిల్ తీసిన వీడియో ఉన్నది, దీన్ని నేను యాడ్ చేసుకుంటున్నా. దీని ఇంకా నీకు రేషియో అనేది ఎట్లా మిస్ అవుతుంది. ఇప్పుడు ఇది పొడుగు వీడియో, ఓకే, ఇది షార్ట్ కి యూజ్ అవుతుంది. ఇది నేను వైడ్ యాంగిల్ వీడియో తీసిన, ఇట్లా తీసిన వీడియోని నేను ఇప్పుడు ఇది పొడుగు అప్లోడ్ చేసిన. అయితే ఇక్కడ మనుషులు కనబడతలేదు, తీసిన వీడియోలో క్లారిటీ లేదు, అండ్ అది ఏదో అనిపిస్తుంది, మిస్ అయిపోతుంది వీడియో అనేది. అందుకే నువ్వు షార్ట్ వీడియో తీసేటప్పుడు ఇట్లా పొడుగా తీస్తే నీకు ఇది ఫుల్ స్క్రీన్ వస్తుంది. ఒకవేళ నీకు వైడ్ యాంగిల్ కావాలా అయితే నువ్వు ఫుల్ లెంత్ వీడియో తీద్దాం అనుకుంటున్నావు. ఇప్పుడు వైడ్ యాంగిల్ తీసినావు, ఇది వైడ్ యాంగిల్ వస్తుంది, ఫుల్ వైడ్ యాంగిల్ వస్తుంది. చూడు ఇప్పుడు ఇగో దీని రేషియో దీనికి ఉంటుంది, సరేనా? ఇప్పుడు నేను అదే ఆ పొడుగు వీడియోని దీంట్లో లాస్ట్కి యాడ్ చేసిన. ఇది చూడు ఎట్లా మిస్ అవుతుంది, లాంగ్ వీడియో ఆ పొడుగు వీడియో ఎట్లా మిస్ అయింది. ఇట్లా రేషియో అనేది మిస్ అవుతుంది. అయితే నువ్వు ఎప్పుడైనా ఎడిట్ చేసేటప్పుడు ఒక్కసారి వీడియో ఇట్లా తీసినావు స్ట్రేట్, వీడియో మొత్తం కంటిన్యూ ఇట్లనే స్ట్రేట్ ఉండాలి. ఒకవేళ నువ్వు ఇట్లా వైడ్ యాంగిల్ ల్యాండ్ స్కేల్ తీసినావు అనుకో, వీడియో అనేది ఇట్లా ల్యాండ్ స్కేల్ అనే ఉండాలి. అయితే నీకు ఎడిటింగ్కి బరాబర్ వస్తుంది. నువ్వు ఎడిట్ చేసినా కానీ నీకు రేషియో అనేది మిస్ కాదు, అట్లా ఉంటుంది. ఒకవేళ నువ్వు క్రాప్ చేసుకోవాలనుకుంటే ఇలా క్రాప్ ఉంటుంది, యాంగిల్స్ సెట్ చేసుకోవచ్చు ఇలా యూట్యూబ్కి ఏది కావాలంటే అది. ఇది 430, 4.2, 1220 ఇట్లా రేషియో ఉంటుంది, ఇలా సెట్ చేసుకోవచ్చు. కానీ నువ్వు మాత్రం ఏ యాంగిల్ తీసుకున్న వీడియో అనేది ముఖ్యం ఫస్ట్ ఏందని అనుకుంటా. అండ్ ఇంట్లో నీకు విఎన్ యాప్లో వాటర్ మార్క్ ఉండదు, ప్లస్ నువ్వు బ్యాక్గ్రౌండ్ సౌండ్స్, వాయిస్ రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు, స్టిక్కర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో మనకు ఇంకా వేరే ట్రిమ్ కానీ ఎఫెక్ట్స్ కానీ ఫిల్టర్స్ కానీ అన్నీ ఉన్నాయి. ఇందులో స్పీడ్ స్లో కూడా ఉంటుంది మనకు. అండ్ ఇలా డౌన్లోడింగ్ కూడా మనకు ఈజీ ఉంటుంది. ఒకవేళ నీ ఫోన్ 4K సపోర్ట్ చేసింది అనుకో, 4K వీడియో డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు నా ఫోన్ 180PS సపోర్ట్ చేస్తున్నా, చూడు ఫోన్ 180PS సపోర్ట్ చేస్తుందా, 180PS దగ్గర వస్తుంది. నా కెమెరాది కెపాసిటీ 180PS ఉన్నది, 180PS అట్ వస్తుంది. ఒకవేళ నీ కెమెరాలో 4K వచ్చింది అనుకో, 4K సపోర్ట్ చేస్తుంది, అట్లా ఉంటుంది. ఓకేనా? ఇక నెక్స్ట్ డౌన్లోడ్ చేసుకున్నాడే. రేషియో అన్నది నీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయు, ఇంకా వీడియో కూడా తీసి పెడతా. అండ్ thumbnailది కూడా వీడియో తీస్తాను అనుకుంటున్నా. అది ఒక 50 లైక్స్, ఒక 10 సబ్స్క్రైబ్స్ వచ్చారనుకో, నెక్స్ట్ వీడియో నేను నా thumbnail ఎట్లా ఎడిట్ చేస్తానో కూడా వీడియో తీసి పెడతా. థ్యాంక్ యూ.